నేను పోయి మా అన్నతోటి మాట్లాడి లొల్లి బంద్ చేస్తామని నేను అనుకుంటా. నువ్వెందుకు వచ్చినావు రాడికి? అట్లా కాదే అమ్మ, నాకు తెలియకుండా మా వాళ్ళకి పోద్దని చెప్పిన, మళ్ళీ ఎట్లా పోయి మాట్లాడతావు నువ్వు మా వాళ్ళతోని? అన్న అమ్మ లొల్లులు ఆపడానికి పోయింది, లొల్లులు పెట్టడం కాదు. నువ్వు పోయేసరికి లొల్లు ఎక్కువైంది అంట. అసలు ఎందుకు పోయినావు? లొల్లు ఆపడేంది? అసలు లొల్లు ఆపడేంది? నా కొడుకుని అస్సలు వదిలిపెట్టా. అన్న నువ్వు చేసేది కరెక్ట్ కాదన్న. సరే మాటకు మాట అనుకున్నారు, అయిపోయింది. ఈ గొడవలన్నీ ఇక్కడతో ఆపితేనే మనకే మంచిది. మనకేందే మంచిది? మనని ఎవడు అనేది? రేపు ఎవడతారు రాని? కొంచెమన్నా సోయినదా అర కొడుక నీకు? మేనళ్ళతో లొల్లులు పెట్టుకుంటే వాళ్ళకి ఏమైనా సంబంధాలు వస్తాయారా? సంబంధాలు ఎందుకు రావమ్మా? ఈ లొల్లుల గురించి చెల్లె పిల్లలకి సంబంధం ఉన్నదానే? ఎందుకుండదన్న? అసలే మామ ఊర్లో పెద్ద మనిషి. బావ వాళ్ళతోటి మామ వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఊర్లో పరువు ఉంటుంది అన్న. రేపు సంబంధాలు వస్తాయి, ఎంక్వైరీ చేయరా మన గురించి వాళ్ళు? చేస్తే ఎంక్వైరీ చేసుకుని ఊళ్ళో అందరు సొక్క పూసలు లెక్క ఉన్నారా? ఎవరింత గొడవలు అయితే లేవా? అన్న ఊరోళ్ళతో లొల్లు పెట్టుకోవడం వేరే, మన దగ్గర వాళ్ళతో లొల్లు పెట్టుకోవడం వేరే. దానికి దీనికి తేడా తెలుస్తలేదా నీకు? అట్లాగా చెల్లె, ఇప్పుడు తప్పంతా నాదంటున్నానే. మీరు వాళ్ళకి మాట్లాడతారు ఇప్పుడు? వాళ్ళ దిక్కు మాట్లాడడం కాదన్న. మా పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు నువ్వు సైలెంట్గా ఉండు. మా పెళ్ళిళ్ళు అయిన తర్వాత నువ్వు పంచాయతీ పెట్టుకుంటావు, లొల్లులు పెట్టుకుంటావు, ఏమైనా చేసుకో.